హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి స్వాగతం. విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు, బాలలకు నీతి కథలు, కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, లైఫ్ స్టైల్ వీడియోస్, ఈ విధంగా డైలీ ఒక వీడియో మా ఛానల్ నుంచి అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. మరి మా ఛానల్ని చూడదలిచిన వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, అదేవిధంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి గారు, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారి జీవిత చరిత్రను తెలుసుకుందాం. ఆయన పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. 1950 సెప్టెంబర్ 17న జన్మించారు. అతను భారతదేశపు ప్రధానమంత్రి. అంతకు పూర్వం 2001 to 14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2001లో కేశుభాయ్ పటేల్ ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోదీకి అధికార పగ్గాలు లభించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మోదీకి తిరుగులేదు. 2012 శాసనసభ ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా 4వసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మరి మోడీ గారి పర్సనల్ బయోగ్రఫీ చూద్దామండి. వ్యక్తిగత వివరాలు: జననం 1950 సెప్టెంబరు 17. ప్రస్తుత ఆయన వయసు 74 సంవత్సరాలు. పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. జన్మించిన ప్రదేశం వాద్ నగర్, బాంబే రాష్ట్రం, భారత్, ఇప్పుడు గుజరాత్. రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. జీవిత భాగస్వామి యశోదాబెన్ మోదీ. తల్లి హీరాబెన్ మోదీ. తండ్రి దామోదర్ దాస్ మూల్చంద్ మోదీ. నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్, న్యూఢిల్లీ. కళాశాల ఢిల్లీ విశ్వవిద్యాలయం BA, గుజరాత్ విశ్వవిద్యాలయం MA. పురస్కారాలు: లిస్ట్ ఆఫ్ స్టేట్ ఆనర్స్. ఇక ఆయన బాల్యం చూద్దాం. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని మెహసానా జిల్లాలోని వాద్నగర్లో ఒక దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు దామోదర్ దాస్ మోదీ, హీరాబెన్ దంపతులకు 3వ సంతానంగా జన్మించారు. నరేంద్ర మోదీ పాఠశాల విద్యను వాద్నగర్లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి, దూర విద్య ద్వారా రాజనీతి శాస్త్రంలో డిగ్రీ, గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే RSSలో చేరి వాద్నగర్లో స్వయం సేవక్గా శాఖలకు వెళ్ళేవారు. 1970లో అహ్మదాబాద్ చేరుకొని RSSలో చేరి అతి కొద్ది కాలంలోనే కీలకమైన బాధ్యతలు చేపట్టారు. ఒక మారుమూల గ్రామంలో తేనీరు అమ్మడం ద్వారా ప్రారంభమైన ఆయన జీవితం కాలక్రమంలో అనేక మలుపులు తిరిగింది. మోదీకి తన తల్లి హీరాబెన్, సోదరి వాసంతితో మంచి అనుబంధం ఉంది. హీరాబెన్ 2022 డిసెంబర్ 10న చనిపోయారు. ఇక ఆయన రాజకీయ జీవితం చూద్దాం. RSS జీవితం. నరేంద్ర మోదీ బాలుడిగా ఉన్న సమయంలోనే గుజరాత్ రాష్ట్రంలో అప్పుడే బలపడుతున్న RSS సంస్థను గుజరాత్ గ్రామీణ ప్రాంతాల్లో విస్తరణకు వచ్చిన వకీల్ సాబ్గా ప్రసిద్ధిగాంచిన లక్ష్మణ్ రావు ఇనామ్దార్ ద్వారా ప్రారంభమైన వాద్నగర్ శాఖలో స్వయం సేవక్గా ప్రవేశించాడు. మోదీ ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి 17 ఏళ్ల వయసులో దేశ పర్యటన నిమిత్తము ఇల్లు వదిలి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్,
బీహార్ రాష్ట్రాల మీదుగా పశ్చిమ బెంగాల్లోని కలకత్తా, డార్జిలింగ్ వరకు వెళ్ళాడు. కలకత్తాలో రామకృష్ణ మఠంలో సన్యాసం తీసుకోవడానికి ప్రయత్నం చేయగా అక్కడి నిబంధనలు అంగీకరించకపోవడంతో అక్కడి నుండి బీహార్ మీదుగా అప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అల్మోరాకు వెళ్ళి రామకృష్ణ మఠం ఆశ్రమంలో గడిపారు. అలా 17 నుంచి 20 ఏళ్ళు వయసులో ఉత్తర భారతంలో ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను ఆకలింపు చేసుకున్నారు. మోదీ పర్యటన ముగించుకొని స్వగ్రామమైన వాద్నగర్కి చేరి తల్లి దగ్గర దీవెనలు తీసుకుని అహ్మదాబాద్లో తన మేనమామ నడుపుతున్న ఆర్టీసీ క్యాంటీన్లో పనిచేస్తూనే తన గురువు వకీల్ సాబ్ ద్వారా తిరిగి ఆర్ఎస్ఎస్లోకి ప్రవేశించారు. వకీల్ సాబ్ అనుచరుడిగా అనతి కాలంలోనే అహ్మదాబాద్ నగర సంఘ్ శాఖల్లో అందరికీ సుపరిచితులు అయ్యారు. 1972లో గుజరాత్ రాష్ట్రంలో విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన సాధు పరిషత్ కార్యక్రమ బాధ్యతలు సభా కార్యక్రమాలు వకీల్ సాబ్ తరపున విజయవంతంగా నిర్వహించి ఆర్ఎస్ఎస్ల దృష్టిలో పడ్డారు. ఆనాటి సంఘలో సంస్థ సంఘ్ చాలక్ గురూజీ తర్వాత ముఖ్యులు ఏక్నాథ్ రానాడే, దత్తోపంత్ తెంగ్లే, బాలా సాహెబ్ దేవరాజ్ మున్నగవారు. సాధు పరిషత్ కార్యక్రమం విజయవంతం కావడంతో సంఘలో మోదీకి కీలకమైన బాధ్యతలు అప్పగించడం జరిగింది. 1975లో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో దేశంలోని ఆనాటి కీలకమైన జాతీయ నాయకులను సంఘ్ ప్రతినిధిగా కలవడంతో పాటుగా నాయకులకు రహస్యంగా దాచిపెట్టే కార్యక్రమంలో కీలకమైన పాత్ర పోషించారు. ఆ సమయంలోనే గుజరాత్ రాష్ట్ర సంఘ విద్యార్థి విభాగం ఏబీవీపీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టి విద్యార్థులను విజయవంతంగా నడిపించాడు. అత్యయిక స్థితి ముగిసిన తరువాత సంఘలో పెద్ద పదవులు నిర్వహించారు. ఈ సమయంలోనే ఢిల్లీ వెళ్ళి ప్రముఖ కార్మిక నాయకుడు సంఘ్ పెద్దల్లో ఒకరైన దత్తోపంత్ తేంగ్డేకు పలు పుస్తకాల రచనలో సహాయకుడిగా పనిచేయడమే కాకుండా ఢిల్లీ రాజకీయ పరిస్థితులను ఆకలింపు చేసుకున్నారు. పుస్తక రచన పూర్తి కాగానే గుజరాత్కు తిరిగి వచ్చి గుజరాత్ రాష్ట్ర సంఘ్ సహా ప్రముఖగా బాధ్యతలు చేపట్టి 1986 వరకు ఆ బాధ్యతల్లో కొనసాగారు. ఇక ఆయన రాజకీయ జీవితం చూద్దాం. మోదీ ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్న సమయంలోనే ఆనాటి గుజరాత్ రాష్ట్ర జనసంఘ్ పార్టీ ముఖ్య నాయకులు నాథులాల్ జోగ్దా, వసంతభాయ్ గజేంద్రకర్లతో ఏర్పడ్డ సన్నిహిత సంబంధాలు మోదీని రాజకీయాల పట్ల ఆకర్షితుడిని చేశాయి. 1986లో ఆర్ఎస్ఎస్ నుంచి భాజపాలోకి ప్రవేశించిన మొట్టమొదటి తరం నాయకుల్లో వీరు ఒకరు. భాజపాలో చేరిన తర్వాత అహ్మదాబాద్లోని పురపాలక సంఘ ఎన్నికలు బాధ్యతలు తీసుకొని పురపాలక ఎన్నికల్లో భాజపాని గెలిపించడంలో కీలకమైన పాత్ర పోషించి భాజపా అగ్రనాయకత్వం దృష్టిలో పడ్డారు. అప్పటి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ ప్రోత్సాహం కూడా తోడై కొద్ది కాలంలోనే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. 1990లో లాల్ కృష్ణ అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు గుజరాత్ బాధ్యుడిగా
1992లో మురళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి కాశ్మీర్ ఏక్తా రథయాత్రకు జాతీయ ఇన్ఛార్జిగాను పనిచేశారు. 1993లో బీజేపీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలు యాత్రల్లో చేపట్టారు. 1995లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కీలకమైన పాత్ర పోషించారు. ఈ విజయం తర్వాత ఆయన సేవలను జాతీయ స్థాయిలో వాడుకునేందుకు అద్వానీ తదితరులు ఉత్తర భారతంలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జిగా పార్టీని బలోపేతం చేయడమే కాకుండా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. మోదీ సాధించిన విజయాలను గమనించిన ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకత్వం బీజేపీ జాతీయ కార్యదర్శి పదవిని కట్టబెట్టింది. 1997లో అద్వానీ చేపట్టిన స్వర్ణ జయంతి రథయాత్ర నిర్వహణ బాధ్యతను తీసుకొని విజయవంతంగా నిర్వహించి రథయాత్ర విజయానికి కీలకమైన పాత్ర పోషించారు. 1998లో బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఖుష్బూ థాక్రే ప్రోద్బలంతోనే మోదీ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. ఆ తర్వాత జరిగిన 1998, 1999లలో లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూనే 1998 మరియు 1999లలో లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూనే 1998లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో తన వ్యూహాలతో పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో పార్టీలో సీనియర్ నాయకుడైన కేశుభాయ్ పటేల్ ముఖ్యమంత్రి అయ్యారు. 2000 సమయంలో గుజరాత్లోని కచ్ ప్రాంతంలో సంభవించిన పెను భూకంపం తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశుభాయ్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించడంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం 2001 అక్టోబర్లో నరేంద్ర మోదీని గుజరాత్ ముఖ్యమంత్రి పీఠంపై అధిష్ఠించింది. అప్పటి నుంచి 2014 మే 21 నాడు ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు వీలుగా రాజీనామా చేసే వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీనే కొనసాగారు. ముఖ్యమంత్రిగా మోదీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన ఏడాదిలోనే ఆయన అద్భుత విజయాలు సాధించారు. భూకంపం వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పునరావాస కార్యక్రమాలు చేపట్టినారు. 2002లో గోధ్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు భోగి దహనం తర్వాత జరిగిన అల్లర్లు అతను ప్రభుత్వానికి కష్టం కలిగించాయి. దేశవ్యాప్తంగా అతను రాజీనామా చేయాలని విమర్శలు రావడంతో రాజీనామా సమర్పించి మళ్ళీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఇక 2002 ఎన్నికలు 2002 డిసెంబర్లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీకి 126 స్థానాల్లో విజయం చేకూర్చి వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2002 గుజరాత్ అల్లర్లపై
రాజకీయంగా ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ సమర్థవంతంగా తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి ఉత్తమమైన పరిపాలనా కార్యశీలిగా పేరు తెచ్చుకున్నారు. ఇక 2007 ఎన్నికలు. 2007 డిసెంబర్లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆకర్షించాయి. ఆ కాలంలో ఏ ఎన్నికలకు లేని విశేష ప్రాధాన్యత గుజరాత్ ఎన్నికలకు లభించిందంటే అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. కేవలం ఒక రాష్ట్ర ఎన్నికలు వ్యాప్తంగా ఆకర్షించడానికి కారణం ఇది జరగబోయే లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేయడమే. అంతేకాకుండా 2009లో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడిన లాల్ కృష్ణ అద్వానీది గుజరాతే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి కూడా గుజరాత్కే చెందినవారు. ఇటీవల కాలంలో అధికారంలో ఉంటూ మళ్ళీ పార్టీని గెలిపించిన సందర్భాలు తక్కువే. అటువంటిది వరుసగా మూడో పర్యాయం 182 స్థానాలకు గాను 117 స్థానాలు పొందడం విశేషం. ఆయన స్వయంగా మణినగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కేంద్ర మంత్రి అయిన దిన్షా పటేల్పై 87,161 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. గుజరాత్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడం అది 4వసారి కాగా నరేంద్ర మోదీ సర్కార్ ఏర్పడటం 3వ పర్యాయం. గుజరాత్లోని 4 భౌగోళిక ప్రాంతాలైన సౌరాష్ట్ర, మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్ అన్నింటిలోనూ బీజేపీ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం ఇది భారతీయ జనతా పార్టీ జట్టు విజయమని, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం నరేంద్ర మోదీ అని క్రికెట్ భాషలో వ్యాఖ్యానించింది. తాను 2001 నుంచే కాదు ఎప్పటి నుంచో సీఎం అని, ఎప్పటికీ గుజరాత్ సీఎంనేనని, సీఎం అంటే కామన్ మ్యాన్ అని నరేంద్ర మోదీ సరికొత్త భాష్యం చెప్పారు. ఇక 2012 ఎన్నికలు. 2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ సునాయాస విజయాన్ని నమోదు చేసింది. నరేంద్ర మోదీ స్వయంగా మణినగర్ నుంచి 86,000కు పైగా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. వరుసగా 4వసారి గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన నరేంద్ర మోదీ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. వేగంగా జరిగిన రాజకీయ పరిణామాలతో ఏకంగా మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే స్థాయికి వెళ్ళింది. ప్రధానమంత్రి అభ్యర్థిగా 2013లో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగిన వెంటనే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం మోదీని ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించుకోవడంతో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి అనుకూల పవనాలు బలంగా వీచాయి. 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ మోదీ ప్రభావంతో గణనీయమైన స్థానాలు సాధించింది. మోదీ స్వయంగా వడోదర నుంచి 5 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా వారణాసిలో కూడా భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు. 2002లో ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మోదీ అనేక అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారు. విదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షించడానికి విశేషంగా తోడ్పడ్డారు. నర్మదా ఆనకట్ట ఎత్తును పెంచి లక్షల ఎకరాల భూమిని సాగులోనికి తెచ్చారు. తాగునీటి సరఫరా, జల విద్యుత్పై కూడా
శ్రద్ధ చూపినారు. అనేక మహిళా పథకాలను చేపట్టారు. పెట్టుబడులను రప్పించడంలో, పారిశ్రామిక అభివృద్ధిలో, ఎగుమతులలో గుజరాత్ రాష్ట్రాన్ని మోదీ అగ్రస్థానంలో కొనసాగిస్తున్నారు. 2011 సెప్టెంబర్ 14న నరేంద్ర మోదీ పరిపాలన సామర్థ్యాన్ని అమెరికా శ్లాఘించింది. అమెరికా కాంగ్రెస్కు చెందిన పరిపాలనా విభాగం భారతదేశపు అత్యుత్తమ పాలన, ఆకర్షణీయమైన అభివృద్ధి గుజరాత్లో కనిపిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగంలోని అవినీతిని, అలసత్వాన్ని తొలగించి ఆర్థిక రథచక్రాలను కూడా రథచక్రాలను గాడిలో పెట్టారు అని అభివర్ణించింది. ప్రధానిగా 2014 మే 26న నరేంద్ర మోదీ భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పలు నిర్ణయాలు, విధి విధానాలు అమలు చేశారు. వాటిలో 500, 1000, 2000 రూపాయల నోట్ల రద్దు, GST 2000 రూపాయల నోట్ల రద్దు, GST అమలు, అధికరణ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, పౌరసత్వం సవరణ చట్టం, జాతీయ పౌర సరఫరా జాబితా NRC అమలు వంటివి ఉన్నాయి. మరి ఆయన పొందిన పురస్కారాలు: భారత ప్రధాని నరేంద్ర మోదీకి తొలి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో 2019 జనవరి 14న జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. విశిష్ట లక్షణాలతో దేశాన్ని నడిపిస్తున్నందుకు గాను మోదీకి పురస్కారం దక్కింది. ఇంకా సింగర్ లతా మంగేష్కర్ స్మారకార్థంతో పాటు ఏర్పాటు చేసిన తొలి స్మారక అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022 ఏప్రిల్ 24న ముంబైలో స్వీకరించారు. భారతదేశానికి నిస్వార్థ సేవలు అందించినందుకు గాను అతనికి ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇక చివరిది, నైజీరియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజీర్ 2024 నైజీరియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారం ఇచ్చింది. ఇంకా ఆయన వ్యక్తిగత జీవితం: నరేంద్ర మోదీకి 4 సోదరులు, 1 సోదరి ఉన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. వెంట ఎప్పుడు ల్యాప్టాప్ను ఉంచుకుంటారు. ఖరీదైన దుస్తులు ధరిస్తారు. అనేక వ్యాసాలతో పాటు 3 పుస్తకాలను కూడా రచించారు. సొంత ఆస్తి కూడబెట్టుకోలేదు. మంచి వక్త, వ్యూహకర్త అయిన మోదీ జీవితంలో చాలా భాగం ఇప్పటికీ రహస్యమే. సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల వంటి పదవులను అధిష్ఠించిన వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక విధంగా లబ్ధి పొందుతూ ఉంటారు, రాజకీయాల్లోకి వస్తుంటారు. కానీ మోదీ కుటుంబం ఇందుకు పూర్తి విరుద్ధం. అతను సోదరులు, సోదరీమణుల జీవితం ఎవరిది వారిదే. తండ్రి దామోదర్ దాస్ మరణించగా తల్లి హీరాబెన్ మోదీ
తల్లి హీరాబెన్ మోదీ ఇటీవల మరణించారు. మోదీ శాకాహారి. మోదీ జీవిత ప్రస్థానం. గుజరాత్లోని మెహసానా జిల్లాలోని వాద్నగర్ పట్టణంలో 17/9/1950 దామోదర్ దాస్ మూల్చంద్ మోదీ హీరాబెన్లకు మూడో సంతానంగా మోదీ జననం. రాజనీతి శాస్త్రంలో పట్టా. బాలుడిగా ఉన్నప్పుడే 1960లో భారత్ పాక్ మధ్య యుద్ధం సమయంలో రైల్వే స్టేషన్లో సైనిక సేవలు. ఇక గుజరాత్లో పలు సామాజిక రాజకీయ ఉద్యమాల్లోకి క్రియాశీల పాత్ర. చిన్న వయసులోనే వివాహం అయిందని స్థానిక మీడియా పేర్కొంటుంది. చిన్నతనంలో సోదరుడితో కలిసి బస్టాండ్లో టీ కొట్టు నడిపారు. ప్రచారకగా జీవితాన్ని ప్రారంభించి వరకు గుజరాత్ రోడ్డు రవాణా సంస్థ క్యాంటీన్లో విధులు. నాగపూర్లో ఆర్ఎస్ఎస్లో శిక్షణ. గుజరాత్లో ఏబీవీపీ బాధ్యతలు. 1987లో భాజపాలో చేరిక. 1988 టు 1995 మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొని రావడంలో కీలక పాత్ర. 1995లో జాతీయ కార్యదర్శిగా ఎంపికతో పాటు 5 రాష్ట్రాల వ్యవహారాల బాధ్యత అప్పగింత. 1998లో ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి. 7/10/2001లో కేశుభాయ్ పటేల్ స్థానంలో తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంపిక. 2002లో రెండో దఫా ముఖ్యమంత్రిగా ఎన్నిక. 2007లో మూడో దఫా ముఖ్యమంత్రిగా బాధ్యతలు. 2007లో మూడో దఫా ముఖ్యమంత్రిగా బాధ్యతలు. 2012లో నాలుగోసారి ముఖ్యమంత్రిగా రికార్డు విజయం. 2013లో భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డులో సభ్యుడిగా నియామకం. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథ్య బాధ్యతలు. 13/9/2013 2013లో భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డులో సభ్యుడిగా నియామకం. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథ్య బాధ్యతలు. 13/9/2013లో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపిక. 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజార్టీ సాధించి పెట్టి ప్రధానమంత్రిగా పదవి అధిష్ఠించడానికి సిద్ధంగా ఉంచారు. 2014 మే 21 ప్రధానమంత్రి పదవి అధిష్ఠించడానికి వీలుగా గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 2014 మే 26న ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఫ్రెండ్స్, ఇంతటితో మన ప్రధానమంత్రి మోడీ గారి జీవిత చరిత్ర పూర్తయిందండి. మరి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరి ఇంకా ఇలాగ ఎంతోమంది మహనీయుల జీవిత చరిత్రలు మన ఛానల్లో ప్లేలిస్ట్ రూపంలో ఉన్నాయి. తప్పనిసరిగా అవన్నీ కూడా ఆలకిస్తారని కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.